ఏది ఇవాళ అది న్యాయంగా నేను ఇచ్చేసి క్లియర్ చేసుకున్నానని చెప్పాను. మరి అది ఎంతవరకు నిజం అనేది ఆయనతో చేసుకున్నాను అన్నారు. అప్పుడు మేము దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. మరి ఆయన వాళ్ళకి ఇవ్వాల్సిందేదో ఆయనతో ఇంకా శాశ్వత పరిష్కారం ఇప్పుడు ఒకటి నేనేమన్నానంటే ఆయన అడుగుదాం, మంచో చెడో జరిగిపోయింది, దాన్ని ఎవరో మార్చలేం. అందులోంచి ఆయన బయటపడాలంటే మీ సహాయం కూడా అవసరం రావచ్చు. వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు, గొడవలకు దిగనంటే నేను ఆయన మనసులో ఏముందో అడుగుతా కరెక్ట్ గా. ఆయన ఏ ప్రాబ్లం సింపుల్ ఉంది, మీరు రెడీ కదా? ఓకే, ఇప్పుడు చెప్పండి రవి గారు, మీరు వాళ్ళకి మేడం ఇప్పుడు చెప్పారు మీకున్న ఆస్తిని వాళ్ళు అడగడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఆ పిల్లలు మీ పిల్లలు అని మీరు అనుకుంటే గనక ఎంతో కొంత న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అది మీరు ఏం చేశారో ఏం చేయలేదో మాకు తెలియలేదు. మీరు ఒకవేళ ఏదైనా చేసుంటే సంతోషం, చెయ్యలేదంటే మటుకు అది చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే రేపు మీరు ఆస్తి విలునామా రాసేసినా కూడా ఆ పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే అది అంటే ఆవిడ ఎలాంటి ఆవిడన్నా కానివ్వండి, ఆ పిల్లలు మీ పిల్లలు అయితే మటుకు ఆ పిల్లల బాధ్యత ఎంతో కొంత మీ మీద ఉంది కదా. ఆ పిల్లలకి మీరు ఏం చేయదలుచుకున్నారు? పిల్లలు మీ పిల్లలు అయితే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత దాచుకొని వేస్ట్. అందరికీ తెలిసిపోయింది. సో చెప్పండి, మీ పిల్లలా కాదా? ఇద్దరు ఉన్నారు మేడం, పిల్లలు ఉన్నారు, అన్ని సంబంధాలు పెట్టుకున్నారు. సో మీకు మీ పిల్లలు, ఆ తర్వాత ఆవిడకున్న మిగిలిన అక్రమ సంబంధాలు మీకు తెలిసి మీ మనసు విరిగిపోయి వేరే పెళ్లి చేసుకున్నారు మీరు. ఓకే, క్లియర్. ఇప్పుడు మంచి పని, మంచి మాట మీరు చెప్పింది. సో ఇప్పుడు ఆ పిల్లలకి మీరు ఏమైనా చేశారా? ఇంతవరకు అయితే ఏం చేయలేదు మేడం. ఇంతవరకు ఏం చేయలేదు. వయసు ఎంత పిల్లలకి? వయసు 3rd క్లాస్ 2 క్లాస్. సో మీరేం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి? ఇప్పుడైతే అన్ని అప్పులే ఉన్నాయి. ఇప్పుడైతే జర్నీ బాధలనే ఉన్నాయి, ఇంకా అప్పులనే ఉన్నా. మా దానికి మాకే సరిపోతుంది ఇప్పుడు మాట. సో మీరు ఆడికి ఏమి చేయలేరు. దీనికి ఎలా చేస్తే బెటర్ అవుతుంది మేడం? అంటే ఇప్పుడు వాళ్ళకైతే హక్కు ఉందండి. మరి ఈయనకు అప్పులు పోను ఎంత మిగులుతుందో ఈయనకైతే తెలియట్లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈవిడికి చేయాల్సిన న్యాయం ఏంటంటే ఇప్పుడున్నది ఈవిడికే ఏదైతే ఉందో మీరు ఇందాక చెప్పినట్టు ఫ్యూచర్ లో ఏదైతే సంపాదిస్తారో వాళ్ళు ఒకవేళ వచ్చి అడిగినప్పుడు ఇంకెక్కువ రచ్చ చేసుకోకుండా ఇస్తే మాత్రం ఈవిడికి అప్పుడు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే అప్పుడు ఈవిడ అన్యాయం అయిపోతుంది. అందుకని మీరు ఫ్యూచర్ లో నేను ఏదైతే సంపాదిస్తారో వాళ్ళకి ఇస్తానని మీరు ఒకవేళ రాసిస్తే ఈవిడికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సరే, ఇప్పుడు మీరు మీకున్న ఆస్తి ఏది మిగిలితే అది, మీకు అప్పులు పోని ఏది ఉంటే అది మీ తదనంతరం ఆవిడకని మీరు విలునామా రాసేసి ముందు లీగలైజ్ చేసుకోండి సార్. ఆ తర్వాత ఇప్పుడు ఆ పిల్లల గురించి ఆవిడ ఏదన్నా రేపు వచ్చి నాకు ఏదైనా సహాయం చెయ్యండి అంటే మీకున్న దాంట్లో మీరు కూడా ఆ పిల్లలు చదువుకో దేనికో ఏదన్నా మీరందరూ అప్పుడు మాట్లాడుకొని చేతనైంది ఏదో నెలకి ఎంత ఇస్తాం, అయితే నెలకు 1000 ఇస్తాం, నెలకు 2000 ఇస్తాం, లేకపోతే ఆ పిల్లడు ఫీజు కడతాం, లేకపోతే పిల్లలు చదువులు చదివిస్తాం, ఏదో ఒక బాధ్యత మీరు తీసుకోండి. రేపు మంచి కావచ్చు చెడు కావచ్చు అనవసరం. ప్రజెంట్ మీరు ఈ ప్రాబ్లం శాశ్వత పరిష్కారం చేసుకోండి. చేయొచ్చేమో ఇప్పుడు మొత్తం ఆమెకు రాసిచ్చే కంటే ఒక పావు వంతు ఆయన ఉంచుకుని మీ తదనంతరం వాళ్ళకి అని చెప్పి రేపు పొద్దున వాళ్ళు వచ్చి అడిగినా కూడా మీకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. మేము అన్యాయం చేయమనట్లేదు. ఓకే మ్యామ్, అది ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో మీరు. మేడం ఇంతకు ముందు ఒకసారి గుడి దగ్గర ఆమె వచ్చి మాట్లాడింది, నాకు ఇలా ఇవ్వాలి అలా ఇవ్వాలంటే నీకు అంతకు ముందే 3 లక్షలు ఇచ్చేసాను, మళ్ళీ ఇదిగో 1 లక్ష రూపాయలది నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చేసానని మీ చెల్లెల పెళ్ళి పెట్టేశాను కదా, అది కూడా 1 లక్ష రూపాయలు కూడా నీకు ఇచ్చేస్తున్నాను, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేశాడు. ఇచ్చేయాల్సిన అన్ని మొత్తం ఇచ్చేసాడు. ఇంకా ఏ సంబంధం లేదు అంటే ఆస్తుంది, ఇంకే సంబంధం లేదంటే నేను ఒప్పుకుంటాను, అన్ని ఇచ్చినావు మళ్ళీ కావాలి. ప్రతిసారి నువ్వు ఇవ్వడానికి అలవాటు పడ్డావు, ఆమె తీసుకోవడానికి అలవాటు పడ్డా. అది ఉన్న ఆస్తిని బయట పెట్టి ఇంత నీకు అంత ఆయనకని ఉంచేసుకుంటే రేపు పొద్దున ఆయనకు వచ్చిన షేర్ ఆమెకి ఇచ్చేసాడు అనుకోమ్మా, ఆయనకే నష్టం. అవునా కదా? నీది నువ్వు ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు రేపు ఆవిడ అడగడానికి అవకాశం ఉందని మీ పేరు రాసేయమంటున్నాం. ఆ పిల్లల గురించి అన్నా మనం ఆలోచించాలి కాబట్టి మనం చేస్తున్నాం. రేపేదో అలాంటి అవసరం వస్తే ఇచ్చుకుంటాడు, అది ఆయన ఇష్టం. ఇప్పుడు ఇంకోటి ఆయన మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు అంటున్నారు కదా, మీరు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి. ఆమె కనుక ఒక కేసు వేసిందంటే అడల్టరీ కింద మీరు ఆవిడ ఇద్దరు జైల్లోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? రేపు పొద్దున మీ సంబంధము ఇక్కడతోటి కాకుండా పోలీస్ స్టేషన్ లోకి కోర్టులోకి ఆమెని కోర్టులో కూడా లాగాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అడల్టరీ కేసు అనేది పెట్టినప్పుడు ఆవిడ అన్ని రిలేషన్షిప్స్ అన్ని బయటపడతాయి. మరి ఆ విధంగా ఆవిడ మీరు బయటికి లాగాలి అని అనుకుంటే మళ్ళీ ఆవిడతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయండి. మీకు ఏదైనా కష్టం వచ్చిన రేపు ఆవిడ ఏదైనా అన్నా కూడా చెప్పండి, లక్ష్మి ఇలా అంటుంది ఏం చేద్దాం, ఇద్దరు మాట్లాడుకొని దానికి ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలో చూసుకోండి. సరేనా? నేను చెప్తేనే కదా మేడం. అంతే, ఆమెకి తెలియదు. అది ఇక నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అందరూ కలిసి మాట్లాడుకోండి.